మరి వాళ్ళేమో కాంగ్రెస్ కార్యకర్తలు మాలో ఒకడు నామినేషన్ వేస్తుండే ఈరోజు అని చెప్పి రౌడీ మూకలందరూ కూడా సంతోషంతో ఎగిరి గంతులు వేసేసి ట్రాఫిక్ బీభత్సం కల్పిస్తే ఏమి పట్టనట్టు నిజంగా పోలీసుల తీరుని తీవ్రంగా ఖండించుకుంటూ మరి రాబోయే రోజుల్లో జూబ్లీస్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంకా నామినేషన్ వేసేటప్పుడే ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే రేపు నిజంగా ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తే రేపు ఆ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఉంటారో సంగతి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి బోరబండలో సర్దార్ అనే వ్యక్తి కాంగ్రెస్ వాళ్ళ ఆగడాలకి ఏ విధంగా బలై సూసైడ్ నోట్ల వాళ్ళ పేర్లు రాసిండో సంగతి గతంలో మీరు అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఆగడాలకు ఒక మనిషి బలైపోతే మరి ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉన్నదో సంగతి ఒక్కసారి ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ నిజంగా కూడా ప్రజాసేవలో ఉన్నవాళ్ళు సేవ చేసేవాడు నిజంగా ఎన్నికైతే బాగుంటుంది. సేవ చేసేవాడు రేపు ప్రజలకు ఏమైనా సేవ చేసే ఉద్దేశం ఉంటుంది. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు, ప్రజలకు తోడు నీడుగా నిలుస్తారు, సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. కానీ బెదిరించి భయభ్రాంతులు చేసి అధికారం కైవసం చేసుకుందామని చెప్పేసి తమ బలమంతా చూపెడదామని చెప్పేసి నేర చరిత్రలను అందరినీ ఒక దగ్గర చేర్చిన ఘట్టంలాగా ఈ నామినేషన్ కార్యక్రమం ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే ఇంతమంది నేర చరిత్రలను ఒక దగ్గర చేర్చిన ఘనత ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. అది కేవలం జూబ్లీహిల్స్కే నామినేషన్ ఇవ్వాలా ఆ అవార్డు దక్కే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు మేల్కొనాలి, ప్రజలు చూడాలి. ఈ యొక్క నేర చరిత్రలకు రేపొద్దున అధికార పగ్గాలు ఇట్లా చేతికి అందితే ప్రజల్ని ఆ పగ్గాలతోటే ఊరేసి రేపొద్దున వాళ్ళని హింస పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మాగంటి గోపీనాథ్ గారు గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా అంటే సౌమ్యుడు, ఎవరిని ఒక మాట అనకుండా తమ కార్యక్రమాలని విజయవంతంగా ప్రజల్ని మెప్పించి ఒప్పించి చేపించే ఘనత మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి ఆయన సతీమణి అయిన మాగంటి మరి సునీత గారిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటాను. గత వారం రోజులుగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ సైనికులందరూ కూడా ఇంటింటికి పోయి ఓట్లు నమోదు కార్యక్రమం ఓటు యొక్క వెరిఫికేషన్ కార్యక్రమాన్ని వెళ్తే ఒకటే రూము, చిన్న రూము, అందులో ముగ్గురు కన్నా ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. కానీ అందులో 32 ఓట్లు ఉన్నాయి. అట్లనే ఇంకొక చిన్న 2 రూమ్లో దాంట్లో 56 ఓట్లు ఉన్నాయి. ఇట్లా ఒక్క మా సెగ్మెంట్లో వెంగళరావు నగర్ సెగ్మెంట్లోనే కొన్ని బయటపడ్డాయి. ఇంకా కొన్ని స్లమ్స్లలో మాత్రం అనేక ఓట్లు దొంగ ఓట్లు బయటపడ్డాయి. వాళ్ళ తమ్ముని పేరే దాదాపు 3 ఓట్లు, ఒకటే నియోజకవర్గం 3 ఓట్లు ఇవాళ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16,000 నుంచి 20,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్లు సెప్టెంబర్ 2 నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా ఓటు నమోదు చేయించుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ మీద నమోదు చేయించుకున్నారు. కాబట్టి ఓడిపోతాం గ్యారంటీగా అని చెప్పి తెలిసి ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా బాగా గ్రహిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా దాన్ని భూస్థాపితం చేస్తారు. ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్తారు. ఇంకోటి, మీరు సినిమాలలో ఈ మధ్యన విలన్ క్యారెక్టర్లు అంతా చూసి ఉంటారు. ఇవాళ సినిమాల్లో పోయి చూడాల్సిన అవసరం లేకుండా మీకు జూబ్లీహిల్స్ నామినేషన్ వస్తే మీకు అలా అందరూ కనిపిస్తుండే. కంప్లీట్గా అటువంటి క్యారెక్టర్లు తీసిపోని క్యారెక్టర్లు, ఇంకా కొత్త క్యారెక్టర్లు, అంటే కొత్త డైరెక్టర్లకి ఇట్లా ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళకి విలన్ రోల్ మాత్రం ఖచ్చితంగా అలా సినిమాలలో దొరికిపోతుంది. అటువంటి కొత్త క్యారెక్టర్లు ఇవాళంతా నామినేషన్ ఘట్టంలో వాళ్ళ దివ్య రూపాలన్నీ కూడా మాకు దర్శనమైనందుకు నిజంగా ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతుంటారు. ఇక్కడ పాపం అజరుద్దీన్ గారు నిలబడ్డప్పుడేమో ఒక ముస్లిం అభ్యర్థిని పెట్టి ఓడగొడతారు. అజరుద్దీన్ పెడితే అజరుద్దీన్ రేపు ముస్లిం నాయకుడు మాకు పోటీగా అవుతాడని చెప్పేసి అతన్ని ఓడగొడతారు. ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పెట్టకుండానే ఇలా సపోర్ట్ చేస్తూ ఉంది ఇండైరెక్ట్గా. బీహార్ ఎన్నికల్లో మాత్రం పోయి అక్కడ పోటీ చేస్తారు. హైదరాబాద్ ఎలక్షన్స్లో మీకు దారుసలాంకు కూతవేటు దూరంలో ఉన్న ఈ యొక్క నియోజకవర్గంలో మాత్రం అభ్యర్థిని పెట్టరు. అంటే వాళ్ళ ఒక అవినావభావ సంబంధం మీకు అర్థమైపోయి ఉంటుంది. మాతో కలిసిపోయి అంత ప్రత్యక్షంగా కలవలేవు. ఇప్పుడు వాళ్ళతో బాగా ప్రత్యక్షంగా బాగా పాలు నీళ్ళై కలిసిపోయింది. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో వాటిని పూర్తి చేసి అవే ఇనాగ్రేషన్లు చేస్తున్నారు.
ఇలా గచ్చిబౌలి ఫ్లైఓవర్ తీసుకోండి, ఇంకా 4-5 ఫ్లైఓవర్ తీసుకోండి. కేసీఆర్ గారు 70% పూర్తి చేసిన ఫ్లైఓవర్స్కి ఇలా ఇనాగ్రేషన్లు ఈ ప్రభుత్వం చేస్తుంది. దాదాపు 36 STPలు మూసీ ప్రక్షాళన కార్యక్రమం మీద కేసీఆర్ గారు అంతా 70-80% పూర్తి చేస్తే ఇలా వాటిని ప్రారంభిస్తున్నారు. అన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు అయిపోయాక కొత్త ప్రభుత్వం వచ్చినాక లాల్ బహదూర్ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రం ఇలా చేతికెళ్ళి ఇచ్చిండ్రు. ఇట్లా కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలన్నిటి కూడా వీళ్ళు ఇనాగ్రేషన్ చేసుకుంటూ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చుకుంటా కొత్తగా ఒక్క పునాది రాయి చేసి పూర్తి చేసిన సందర్భం కూడా ఈ ప్రభుత్వంలో లేదు. హైదరాబాద్ నగరాన్ని గాలికి వదిలేసిండ్రు. ఎందుకంటే ఇక్కడ ప్రాతినిధ్యం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇది మాకు సేఫ్ కాదు, మాకు రాదు కూడా రాదనుకుని ఒక నిర్లక్ష్య భావంతో హైదరాబాద్ డెవలప్మెంట్ని అదో గాలి పట్టిస్తుంది ఈ ప్రభుత్వం. మేము వేరు, బీజేపీ వేరు. మా సిద్ధాంతం వేరు, బీజేపీ సిద్ధాంతం వేరు. ఎప్పుడు కూడా కలిసి పనిచేయము. రాజకీయ పార్టీలు గెలవాలనుకుంటే ఒక ఉదాహరణ మీకు ముందర చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేసినాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా. మరి అటువంటి పార్టీలు రెండు కలిసి పనిచేసినాయి. కానీ మేము ఎప్పుడు కూడా వేరే పార్టీతో కలిసి పనిచేయాల్సిన అవసరం మాకు లేదు. వైభవలక్ష్మి బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబరాలు. ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.